మీటింగ్లలో పోయిన కాడ మా సీను ఉండే సీన్ ఒక రెండు ముక్కలు సపోర్ట్ గా మాట్లాడుతూ ఒక రెండు ముక్కలు అందరికీ నమస్కారం. సభాధ్యక్షులు పృథ్వీరాజన్న గారికి ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్ర ఏర్పడింది అంటే ప్రతి ఉద్యమానికి కూడా, అంటే జనరల్ తెలంగాణ రాష్ట్రం అనే ఏర్పాటు కాకుండా ప్రతి ఉద్యమానికి కూడా ఒక సాంస్కృతిక బేస్ అనేది అవసరం. ఆ సాంస్కృతిక బేస్ ఎక్కువగా ఉన్నది వాస్తవంగా మాదిగ కులంలో ఎక్కువ ఉందని చెప్పేసి నేను చెప్పగలను. ఎందుకంటే చాలా మంది ఈరోజు గాయకులు కావచ్చు, ఆటపాటలతోటి, డప్పుతోటి ఈరోజు సమాజాన్ని చైతన్యవంతం చేయడంలో భావజాల వ్యాప్తి ఎంతైతే ఉంటుందో అదేవిధంగా సాంస్కృతికమైనటువంటి రూపాలతో కూడా ఈరోజు మనం ఉద్యమాలు నిర్మించుకోవచ్చు. సో అందులో భాగంగా ఈరోజు దరువు ఎల్లన్న కావచ్చు, మిట్టపల్లి సురేందర్ కావచ్చు, అన్న మరి ఏపూరు సోమన్న కావచ్చు, ఇలాంటి ఎంతో మంది కళాకారులు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో చాలా కీలకంగా పోషించారు. ఊరూరు కదిలించడంలో వారి పాత్ర చాలా కీలకం. సో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో వారందరూ కూడా కీలకంగా పోషించి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కీలకంగా పోషించారు. కాబట్టి వారికి ఈరోజు ఒక కష్టం వచ్చింది. అంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత కూడా అమలు విషయంలో వాళ్ళు ఇంకా ఇబ్బంది పడుతున్నారంటే ఖచ్చితంగా తెలంగాణ సమాజం అంతా కూడా వారి వెనుక ఉండి వారికి మద్దతు తెలపాల్సినటువంటి అవసరం ఉందని చేసి నేత కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే 30 సంవత్సరాల నుంచి మందకృష్ణన్న అలుపెరుగైనటువంటి పోరాటం చేస్తూ ఉన్నాడు. కేవలం ఓన్లీ మాదిగ జాతి కోసం పోరాటం చేస్తున్నాడు అంటే అదొక్కటే కాదు, మాదిగ జాతి రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో వర్గీకరణకు సంబంధించినటువంటి పోరాటాలు చేస్తూనే తెలంగాణ సమాజంలో కావచ్చు, ఈ భారతదేశ సమాజంలో ఎక్కడ అణచివేత, ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలిగినవి ఆ సమాజం కోసం నిలబడ్డాడు. వృద్ధుల కోసం నిలబడ్డాడు, వికలాంగుల కోసం నిలబడ్డాడు, ఈరోజు గుండె జబ్బులు వస్తే వాళ్ళ కోసం నిలబడ్డాడు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి ఉన్నత కులాల్లో ఉన్నటువంటి బ్రాహ్మణుల కోసం నిలబడ్డాడు, బ్రాహ్మణులు ఏదైనా ఇబ్బంది కలిగిన వాళ్ళ కోసం నిలబడ్డాడు, కొమటల కోసం నిలబడ్డాడు, అనేక వర్గాల కోసం, బీసీల కోసం అయితే అనేక రకాల పోరాటాలు కూడా వారు ఉన్నారు. అంటే ప్రతి సమాజంలో కేవలం మాదిగ వర్గీకరణ కోసమే కాదు, సమాజంలో ఉన్నటువంటి అన్ని అంశాల పట్ల కూడా నిలబడ్డాడు. అదేవిధంగా ఈరోజు అత్యాచారాల విషయంలో నిలబడ్డాడు. అనేక విషయాల్లో కూడా వారు ముందుండి ఉద్యమాలు నడిపించినటువంటి ఘనత మందకృష్ణ మాదిగ గారు. కాబట్టి ఈరోజు ఈ వర్గీకరణ ఏదైతే అమలుకు మన కోసం ఏదైతే కొట్లాడుతున్నారో వారి కోసం మనందరం కూడా నిలబడాల్సిన అవసరం ఉంది. నాకు తెలిసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అయిపోయిన తర్వాత అన్ని రాష్ట్రాలు కూడా ఇంప్లిమెంట్ అవుతుందని చెప్పేసి అందరూ అనుకున్నారు. కానీ ఒక అడ్డుపడేటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో వారందరికీ కూడా బుద్ధి వచ్చేలా ఫిబ్రవరి 7వ తారీఖు నాడు మందకృష్ణ మాదిగ గారు ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో 1,00,000 డప్పులు 1000 గొంతుకులు అనేటువంటి నినాదంతో ట్యాంక్ బండ్ దగ్గర చాలా పెద్ద ఎత్తున భారీ ప్రదర్శన చేయబోతున్నారు. సో దానికి సంఘీభావంగా ఈరోజు సమాజంలో ఉన్నటువంటి సమస్త సబ్బండ వర్గాల నుంచి కూడా వారు మద్దతు కోరుతా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క బీసీ సమాజం నుంచి కూడా, ముఖ్యంగా బీసీలో ఉన్నటువంటి ఏదైతే మేధావులు ఎవరుతున్నారో వాళ్ళ నుంచి మద్దతు కోరుతా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క సమావేశానంతరం ఇంకా వారికి ఇప్పటికే నేను ఎక్కడైనా ఊరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అక్కడ ఈ యొక్క 1,00,000 డప్పులు 1000 గొంతుల కార్యక్రమం ఆల్రెడీ దీని మీద చర్చ చాలా బలంగా జరుగుతూ ఉంది. ఎక్కడ ఏ హోటల్కి వెళ్ళినా, ఏ రెస్టారెంట్కి వెళ్ళినా కానీ దీని మీద చాలా బలమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది. అంటే 1,00,000 డప్పులు అనేవి ఒకసారి ట్యాంక్ బండ్ దగ్గర భారీ ప్రదర్శన చేస్తే ప్రపంచం కూడా నివ్వరపోయేలా ఉంటుంది. సో అలాంటి పరిస్థితి ఈరోజు తీసుకొచ్చేసి ఈ అమలుకు వారు చేయబోయేటువంటి నాకు తెలిసి ఆఖరి పోరాటం అని అనుకుంటున్నాను. దానికి సంబంధించి సమస్త ప్రజలందరూ కూడా, తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వారికి అండదండగా నిలవాలని చెప్పేసి కూడా నేను కోరుకుంటూ నా అవకాశం ఇచ్చినట్టు మీ అందరూ కూడా ధన్యవాదాలు. జై తెలంగాణ. రఘు ఒక్క నిమిషం దా నేను